నాకే బాధ్యతలు అప్పగిస్తున్నారని రాత్రి నిర్ణయించుకుని అగ్రిమెంట్ రాసుకున్నారు కదా, తెల్లారి కల్లా ఎలా మారిపోయాయి? నాకు తిలకం దిద్దాల్సిన పెదనాన్న దేవాన్ష్కి ఎందుకు దిద్దాడు? నన్ను అడిగితే నాకేం తెలుస్తుందిరా? మొత్తం అంతా నీ చేతుల మీదుగానే జరిగింది కదా, నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? రేయ్, నిజంగా నాకు తెలీదురా. లేదు, నీకు తెలుసు నాన్న. అసలు నీ మీదే నా అనుమానం. అగ్రిమెంట్ రాసేటప్పుడే దేవాన్ష్ పేరు రాసావు కదా? చిరంజీవి వాలికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాను. దేవాన్ష్ పేరు ఎందుకు రాస్తానురా? ఇందాకే చెప్పాను కదా, నీ పేరే రాశాను. అది ఎలా మారిందో నాకు తెలీదు. పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? పెద్దనాన్న మనసు మారిందంటే ఏదో కారణం ఉండుండొచ్చు, కానీ కాగితం మీద రాసిన రాతలు ఎలా మారుతాయి? ఏం జరిగిందో చెప్పు నాన్న, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ మిగిలిన సగం ప్రాణాలు కూడా తీసేస్తాను. వెళ్ళరా, వెళ్ళి చంపేయి. మా అన్నయ్యని చంపి నన్ను కూడా చంపేయి. అప్పుడు అధికారం రావడం కాదు కదా, జైల్లో చెప్పకూడదు తింటావు. కన్న తండ్రివని కూడా చూడవని తెలుసురా. అందుకే నీలాంటి దుర్మార్గుడి చేతికి పెత్తనం రాకూడదనే దేవాన్ష్ పేరు రాశాను. ఈలోగా అన్నయ్యకి నిజం తెలిసి నిర్ణయం తీసేసుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నావురా? నువ్వెంత ఆలోచించినా జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేమాత్రం ఆవేశపడినా బాధ్యతలు అప్పగించలేదని కావాలని చేస్తున్నావు అంటారు. కాబట్టి నోరు మూసుకుని జాగ్రత్తగా ఉండు.
ఏం లేదు తమ్ముడు, మనం దేవాంష్కి ట్రస్ట్ బాధ్యతలు అప్పగిస్తున్నాం కదా. మన రాజగురువు ప్రతిపాదించిన 1000 కాళ్ల మండపం నిర్మాణ బాధ్యతల్ని కూడా దేవాంష్కే అప్పగిద్దాం అనుకుంటున్నాను. చిరంజీవి వాలికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాను. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నాన్న. కానీ గుళ్ళో అలా జరగడం, వైదేహితో క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేకపోయారా? పోనీ అలాగే అనుకుందామంటే మరి నాకెందుకు బాధ్యతలు అప్పగించినట్టు? కొడుకు మీద ప్రేమని చంపుకోలేక బాధ్యతలు అప్పగించి నా వల్ల జరిగిన తప్పుని చూసి తట్టుకోలేకపోయారా? అసలేం జరిగింది? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? ఎవరి మీద కోపం ఉండి ఏం లాభం? అటు మా నాన్న, ఇటు నువ్వు ఏమీ చేయనివ్వరు కదా. అందుకే నా మీద నేనే చూపించుకుంటున్నా. అదే ఎందుకు అంటున్నాను. ఎందుక? ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి? తండ్రి కొడుకుల ప్రాణాలు తీసైనా పెత్తనం సంపాదించుకుంటానంటే అంతా నేనే చూసుకుంటా గమ్మునుండు అన్నా. నువ్వు చెప్పినట్టే చేశాను కదా. ఏం జరిగింది? రాత్రికి రాత్రి పెద్దనాన్న మనసు మారిపోయింది, అగ్రిమెంట్లో రాసిన నా పేరు మారిపోయింది. ఏదో జరిగింది. అదే అర్థం కావడం లేదు. రాత్రి దేవాంష్ని అంతలా అసహించుకున్న ఆయన పొద్దున్నకి మనసు మార్చుకున్నారంటే ఏదో జరుగుంటుంది. కొడుకు మీద ప్రేమ పొంగుకొచ్చినట్టుంది. కాదు, దేవాంశ్ అంటే కొడుకు కాబట్టి స్వార్థంతో ఆలోచించారనుకోవచ్చు. కానీ వైదేహి మీద అభిప్రాయం ఎందుకు మారిపోయింది కదా? లాస్ట్లో వైదేహితో ఏదో చెప్తూ పడిపోయాడు. నాకెందుకో దీని అంతటికి కారణం వైదేహి ఏమో అనిపిస్తుంది. అనిపించడం కాదు, వైదేహినే. అప్పుడు దేవాంశ్ అడ్డు తొలగిద్దామంటే అలా అడ్డుపడింది. ఇప్పుడు ఇలా. అది ఇంట్లో ఉన్నంత వరకు మనం అనుకున్నది ఏది జరగదు. దీనికి తోడు ఇదంతా ఎవరు చేయించారు? మావయ్య గారు తెలుసు అన్నారు. అంటే మన గురించి తెలిసిపోయిందా? మావయ్య గారికి నయమై మన పేర్లు చెప్తే ఏంటి పరిస్థితి? పరిస్థితి ఏదైనా మనం ఏం చేయాలన్నా వైదేహి మాత్రం ఇంట్లో ఉండకూడదు. ఉంటే ఏ పని చెయ్యనివ్వదు.
మావయ్య గారు ఏం చెప్పాలనుకున్నారు? రాత్రి ఆయన్ని అనర్హులుగా ప్రకటించి పొద్దున్నే అర్హులని బాధ్యత ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మేం భార్యాభర్తలమని తెలిసిపోయిందా? మావయ్యకి కొంపదీసి మా మీద అనుమానం వచ్చిందా? అయ్యో, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఓకే. డాక్టర్, ఈ రిపోర్ట్స్ చూసారా? బ్లడ్లో స్లో పాయిజన్ అవశేషాలున్నాయి. ఇది సడన్ గా ఈరోజు వచ్చిన ప్రాబ్లం కాదు డాక్టర్. చాలా రోజులుగా ఆయన బాడీలోకి స్లో పాయిజన్ ఎక్కించడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. బాడీలో పాయిజన్ ఎలా చేరింది? అంటే ఎవరైనా కావాలని ఇచ్చారా? డాక్టర్ గారు, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. పాయిజన్ ఏంటి? ఎవరిచ్చారు? ఇదంతా మా అనాలిసిస్ అమ్మా. అలాగే జరగొచ్చు లేదా జరుగుండకపోవచ్చు. అనవసరంగా మీరు కంగారు పడకండి. కంగారే డాక్టర్. మావయ్య గారిని ఈ పరిస్థితిలో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఎలాగైనా ఆయన్ని కాపాడండి డాక్టర్. మా అత్తయ్య గారి పసుపు కుంకాలు నిలబెట్టండి. అయ్యో అయ్యో, మాస్క్ తీయకూడదండి. అయ్యో, మీరిప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదండి. నాకు ఏంటి మావయ్య గారు? దశరథ రామయ్య గారు, మీరు ఎమోషన్ అవ్వకూడదండి. కోలుకున్నాక అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. మీరు వెళ్ళండమ్మా, ప్లీజ్. వైదేహి, వైదేహి, ఏంటి మావయ్య గారు? అత్తయ్య వాళ్ళని పిలవాలా?
ఎవరు నాకు తెలిసిపోయిందమ్మా. దశరథ రామయ్య గారు, మీ కండిషన్ ఏంటో మీకు తెలియటం లేదు. మీరు మాట్లాడకూడదండి. మీకు తెలిసిందని నాకు అర్థమైంది మావయ్య గారు. కానీ ఎందుకు అని అడిగితే నేనేం చెప్పలేను. మీరు ఈ విషయం మర్చిపోండి. దేవాంశ్, లేను. సిస్టర్, ఆక్సిజన్ మాస్క్ పెట్టండి. పల్స్ డౌన్ అవుతుందమ్మా, అందుకే ఇంతసేపు మాట్లాడకూడదు. ఐసీయూలో వండకూడదు. ప్లీజ్ వెళ్ళండి. బావగారికి ఏం ఖర్చు చెల్లమ్మా, ఏడవకండి.